చరణ్ గారు గాంధీ గారి విగ్రహం పెట్టడానికి, బాపు విగ్రహం పెట్టడానికి ఇక్కడ అభ్యంతరం ఎవరికీ లేదు. కానీ పెడుతున్నటువంటి ఖర్చు కావచ్చు, ఆ అంచనా కావచ్చు, అట్ ద సేమ్ టైం దానికోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఖాళీ చేయించాలన్నటువంటి ఉద్దేశం కావచ్చు, దీన్ని తప్పు పడుతున్నారు. ఈవెన్ అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటి మేడం ఇక్కడ ఇప్పుడు షామీర్పేటకి సంబంధించి కూడా ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి 200 ఫీట్ల రోడ్డు చేస్తా ఉంది కరీంనగర్ హైవేకి సంబంధించి. ఇప్పుడు అక్కడ కూడా చాలా ఇల్లు పోతా ఉన్నాయి. దాదాపు అసలు కొందరు ఇల్లు అయితే పూర్తిగా, కొంతమంది అయితే పాక్షికంగా చాలా ఇల్లు పోతున్న పరిస్థితి మనం చూసినాం. అక్కడ ఖచ్చితంగా డెవలప్మెంట్ జరగాలన్నా, రోడ్డు విస్తరణ చేయబోతున్నట్లయితే ఖచ్చితంగా ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతా ఉన్నాయి. చాలా సంవత్సరాలకి సుదీర్ఘంగా కొనసాగుతా ఉంది. కాబట్టి దానిలో భాగంగా అందరిని ఒప్పించి ఇప్పటికే ఆల్రెడీ ఆ పనులు కూడా ప్రారంభమైన పరిస్థితి మనం చూసినాం. అట్లనే ఇక్కడ ఏదైతే గాంధీకి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ఏర్పాటు చేస్తా అని చెప్పేసినటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ హబ్ కావచ్చు, గాంధీ గారి భారీ స్టాచ్యూ కావచ్చు, అదే కాకుండా ఇక్కడ గుజరాత్ లో కూడా, గుజరాత్ సంబంధించి కూడా గాంధీ గారి విగ్రహాన్ని అక్కడ నరేంద్ర మోడీ రాష్ట్రంలో పెట్టే పరిస్థితి కూడా మనం చూసినాం. ఇక్కడ ఏదైతే మూసీకి సంబంధించి పునర్జీవించే ప్రయత్నంలో భాగంగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి దానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు పోయినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని మొత్తం అదేవిధంగా ప్రక్షాళన చేయొచ్చని చెప్పేసి భావించి దానిలో భాగంగా ఒక ప్రాసెస్ ప్రకారం మాత్రం ముందుకు పోతాం. దానిలో భాగంగా ఏదైతే 2012లో జియో నెంబర్ 4 దగ్గర ఉన్నటువంటి 30 మీటర్ల బఫర్ జోన్ ఉన్నటువంటి నిబంధనను 9 మీటర్లకు రూపొందించి మధు పార్క్ రిడ్జ్ బిల్డర్లకు ఆనాడు పర్మిషన్ ఇచ్చింది ఆనాడు ప్రభుత్వాలు. కాబట్టి దానిలో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇక్కడ ఏదైతే కమర్షియల్ యాక్టివిటీస్ జరిగే ఏ యాక్టివిటీస్ కూడా అదే విధంగా బఫర్ జోన్ లో కావచ్చు, అదే చెరువుల నాలాల దగ్గర ఉన్నటువంటి ఏ సెక్షన్ అయితే తొలగించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అక్కడ తీసుకున్న తర్వాత దాన్ని ఏమి ఇంటికి ఉపయోగిస్తారనేది తర్వాత అంశం. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఉత్తరాఖండ్ సంబంధించి అయితే మొత్తం నదుల పక్కమంటే మరి హోటల్స్ కావచ్చు, లాడ్జెస్ కావచ్చు అన్ని కూడా ఉంటాయి. మరి అక్కడ లాడ్జెస్ నదుల పక్కన ఎట్లున్నాయంటే దానికి మనం ఏం ఆన్సర్ చెప్పలేం కదా. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా ఇక్కడ ఏదైతే మొదటి విడతలో 13 కిలోమీటర్లు అంటే మన కాన్సెప్టే వేరు కదా. బఫర్ జోన్ లో ఏం ఉండకూడదు, ఈ నీటిని ఎటుబడితే అటు మళ్లించకూడదు, దాన్ని కాపాడాలనేది మన ఉద్దేశం. వాళ్ళతో మనకు కంపారిజన్ ఎందుకు? వాళ్ళ అలానే లేదు. నదులు అనేది ఒక్కొక్క నదులు అనేది ఇప్పుడు భారతదేశంలో, సో అట్లాంటప్పుడు అలా వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఇక్కడ మనలో ఇల్లు ఉంటే తప్పేంటని ఒకవేళ అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే లేదు మేడం. ఇప్పుడు మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమం ఉంది విజయవాడలో, అది కూడా బఫర్ జోన్ ఉంది. కానీ అక్కడ స్ట్రక్చర్ సంబంధించి బఫర్ జోన్ లో ఈ పర్మనెంట్ స్ట్రక్చర్ కాకుండా టెంపరీ స్ట్రక్చర్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు దానికి సంబంధించి ఆనాడు సమైక్య రాష్ట్రంలో జీవో లేదు హాస్పిటల్స్ కావచ్చు, ఇట్లాంటి సర్వీస్ చేసే వారికి సంబంధించినటువంటి ఆ స్ట్రక్చర్స్ ఉండొచ్చు అనేది నిబంధన. కాబట్టి మీరు మంత్రి సత్యనారాయణ ఆశ్రమం ఉంది, ఇటు రోడ్డు దగ్గర మాతో మిగతా అన్ని కూడా అదేవిధంగా తాత్కాలిక స్ట్రక్చర్ తో ఉన్నటువంటి నిర్మాణాలు ఉంటాయి. చంద్రబాబు ఇల్లు చెప్పరాది అదే చెప్తున్నా. అదే చంద్రబాబు అంతకుముందు తొలగించినవి కూడా అవే కదా. కాబట్టి దానికి నిబంధనలు 30 మీటర్లు కావచ్చు, అన్ని రకాల నిబంధనలు ఉన్నాయి. కాబట్టి నిబంధన లోబడి మాత్రమే ప్రభుత్వం ముందుకు పోతుంది. నిబంధన లోబడి ముందుకు పోయినట్లయితే ఖచ్చితంగా వీళ్ళు కోర్టుకు పోతారు. ఊకుంటారా మేడం? ఎవరైనా ఊకుంటారా? వాళ్ళ ఆస్తి పోతున్నప్పుడు కావచ్చు, వాళ్ళ సంబంధించిన బిల్డింగ్ తొలగించినప్పుడు ఊకుంటారు కదా. కాబట్టి అక్కడ ఏదైతే 2012లో ఉన్నటువంటి జీవో ప్రకారం ముందుకు పోకుండా ఏదైతే 30 మీటర్లు ఉన్నటువంటి బఫర్ కావచ్చు దాన్ని 9 మీటర్లకు కుదించడం తోటి ప్రధానంగా సమస్య వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం భూమి తీసుకున్నప్పుడు భూమికి సంబంధించి దానికి సంబంధించిన నిబంధనలు రీసెంట్ గా మన టీడీఆర్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చిన పరిస్థితి. ఎందుకంటే చెరువులకు సంబంధించి కావచ్చు, బఫర్ సంబంధించినటువంటి భూమిని కోల్పోయినప్పుడు కూడా టీడీఆర్ తీసుకొస్తూనే ఇప్పుడు మూసీ ప్రక్షాళనకు అయ్యే ఖర్చు కావచ్చు, ఇక్కడ గాంధీ సరోవర్ పేరిటకు సంబంధించి ఒక 5,000 కోట్ల బడ్జెట్ ఏదో ఉండాలి అంటే 5,000 కోట్లతో చేస్తాము అంటున్నటువంటిది కావచ్చు. సో పెద్ద ఎత్తున ఖర్చు ఉంది. ఇది ఒక లెక్క అయితే అక్కడ ఎవరినైతే ఖాళీ చేస్తామో ఆ పరిహారం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది, నిధులు ఏమాత్రం ఉన్నాయి, మిగతా వాటికి ఎంత అవసరం అవుతున్నాయి, ఇక్కడ ముందు ఈ కట్టడానికి 5,000 కోట్లు ఇవి పక్కన పెడితే అక్కడ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిహారం లెక్కేంటి? సో అది వాళ్ళకి సాటిస్ఫైడ్గా ఉంటేనే కదా వాళ్ళు జరిగేది. మేడం మొత్తం మూసీకి సంబంధించింది 5,500 కోట్ల రూపాయలు ఏడీబీ రుణం. అది మొత్తమే 5,000 కోట్ల రూపాయలు. ఆ సరోవర్ సంబంధించి దానికి 5,000 కోట్ల రూపాయలు పెడతారా మేడం ఎవరన్నా? అంటే అక్కడ మిగతా ఏర్పాట్లకు సంబంధించి అన్నట్టున్నారు కదా మీరే. లేదు మేడం, మొత్తమే మూసీకి 5,500 కోట్ల రూపాయలు, 5,800 కోట్ల రూపాయలు. ఓవరాల్ గా మూసీ పునరుజ్జీవానికే 5,500 కోట్లు సరిపోతాయా? మరి 5,500 కోట్లే కదా మేడం మొత్తం. ఇంకొకటి అది కాదండి, ఒక సరోవర్ అదే చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ విషయం. ఇంకోటి గోదావరి వాటర్ సంబంధించి
15 టీఎంసీలేమో హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం, 5 చరణ్ గారు TMC ఒకటి మూసీ క్లారిటీ పునరుద్ధరణ ఇస్తా. చేశారు. ఎస్టీపీలు 30 ఎస్టీపీలకే 3,000 కోట్ల చిల్లరైంది. మేడం, చిల్లర ఇప్పుడు మీరు ఒక 1,000 కోట్లది, బట్ 3,000 కోట్లకు పైగా అయింది ఒక 30 ఎస్టీపీలకు. లేదు మేడం, మేము చెప్తా ఉన్నాం కదా ఏడీపీ సో ఓవరాల్ గా 5,000 కోట్లు ఎట్లా సరిపోద్ది మూసి 5,800 పునరుజ్జీవానికి? కోట్లే. మేము అడిగింది కూడా 5,800 కోట్లే. దానికి సంబంధించి అనుమతి ఇవ్వంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తానని చెప్పారు. డిపిఆర్ సబ్మిట్ చేయని చెప్పారు. మార్చిలో డిపిఆర్ సబ్మిట్ చేస్తాం. చరణ్ గారు ఇదైతే ఒకటి, అంటే ఇది తప్పు ఒప్పని కాదు, ఒకటి కరెక్షన్ అయితే అవసరం అనిపిస్తోంది. గాంధీ సరోవర్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ లో 5,000 కోట్లని నేను అనుకుంటున్నా. మేబీ నేను కూడా చెక్ చేసుకోవాలేమో, నేను కూడా చెక్ చేసుకోవాలేమో అనుకుంటున్నా. ఒకవేళ మేబీ నేను పొరపాటు పడొచ్చు, మీరు ఒకసారి చెక్ చేసుకుంటాను. లేదా 5,000 కోట్ల రూపాయలు ఒక గాంధీ సరోవర్ కే ఖర్చు పెడితే ఆ ప్రాజెక్ట్ లక్షల కోట్ల రూపాయలు మొత్తమే మనం అడిగిన రుణం ఏడీపీకి 5,800 కోట్ల రూపాయలు, 5,300 కోట్ల రూపాయలు సిద్ధమయ్యారు. దానిలో భాగంగా కేంద్రం కూడా సహకారం అందించని చెప్తే వాళ్ళు ఏమన్నా డిపిఆర్ సబ్మిట్ చేయని చెప్పారు. డిపిఆర్ సంబంధించి మార్చిలో డిపిఆర్ రాబోదు. ఇంకోటి ఏంటంటే టీడీఆర్ కావచ్చు, తర్వాత ల్యాండ్ రీప్లేస్మెంట్ రకరకాల వేల ముందు ఎందుకంటే టీడీఆర్ లకు సంబంధించిన బిళ్ళల మీద నిబంధన పెట్టుడు కూడా ఈ మూసి మీద టీడీఆర్ తీసుకున్న వాళ్ళకు డిమాండ్ ఉండాలని చెప్పేసి భావించే, అదేవిధంగా 10 ఫ్లోర్లు ఇచ్చినట్లయితే టీడీఆర్ తీసుకోవాలని చెప్పేసి నిబంధన కూడా తీసుకొచ్చు. కాబట్టి ఎవరికి ఇబ్బంది అయ్యే పనులు కావచ్చు, ఎవరికి నష్టమయ్యే పనులు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోవట్లేదు. మూసిని పునరుజ్జీవింపేయాలి. అదే కాకుండా హైదరాబాద్ సంబంధించిన ఉన్నటువంటి కావచ్చు, నల్గొండ కావచ్చు, రంగారెడ్డి ప్రజలకు ఏదైతే పర్యావరణ హాని జరుగుతా ఉంది, అదే కాకుండా కాలుష్య కోరల నుంచి బయటపడే ప్రయత్నంలో ముందుకు పోతుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంతమైన కాలుష్యమైన నదిలో 22వ స్థానం అదేవిధంగా మూసుకున్న పరిస్థితి. కాబట్టి దీన్ని పునరుజ్జీంప చేసినట్లయితే ఖచ్చితంగా హైదరాబాద్ రూపురేఖలు మారుతాయి. అదే కాకుండా నైట్ ఏదైతే బిజినెస్ యాక్టివిటీస్ కూడా అక్కడ జరగబోతా ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో దీన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. అదే కాకుండా ఇప్పుడు చరణ్ గారు ఇక్కడ పర్టికులర్ గా గాంధీ సరోవర్ గనుక చూస్తే అక్కడ కొన్ని అపార్ట్మెంట్స్ కు సంబంధించి ఖాళీ చేయవలసిందిగా నోటీసులు వెళ్ళినట్టున్నాయి. సో అంటే వాళ్ళకు ఏమి ఇద్దామని, అంటే కాంపెన్సేషన్ వాళ్ళకి అందులో మెన్షన్ చేసి మీకు అక్కడ ఫలానా చోట ఇస్తున్నాము, లేదంటే ఇంత ఉంటుంది పరిహారము అన్నటువంటి దానికి సంబంధించి కొంత క్లారిటీ ఎక్కడో మిస్ అవుతున్నట్టు అనిపిస్తోంది. వాళ్ళకి ఏం డిసైడ్ చేశారు? షామీర్పేట సంబంధించి మీరు చెక్ చేసుకోండి మేడం. ఆనాడు కూడా సమస్య పరిష్కారం కాలే, ఇప్పుడు సమస్య పరిష్కారం అయింది. అక్కడ కంపేర్ చేసే సంబంధించి మొత్తం టీడీఆర్లు కాకుండా క్యాష్ ఇస్తా ఉన్నది. ఇక్కడ ఈ షామీర్పేట హైవేకి సంబంధించి ఇక్కడ కూడా టీడీఆర్ తీసుకునే టీడీఆర్లు ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి దానికి కూడా నియమ నిబంధనలు ఏ విధంగా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది ఉంది. దానిలో భాగంగా మాత్రమే ప్రభుత్వం తీసుకుంటూ పైసలు చెల్లించే ప్రయత్నమా, లేకపోతే టీడీఆర్లు ఇచ్చే ప్రయత్నమా, లేకపోతే ఏదైతే గర్భంలో ఉన్న పేదవర్గాలకు సంబంధించిన వాళ్ళు అయితే డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ప్రయత్నంలో ముందుకు పోతాం. కాబట్టి ఒక్కొక్క సమస్యకు పరిష్కారం లభిస్తూనే ఉన్నది. ఇప్పటివరకు ఈ ఉప్పల్ నుంచి అదేవిధంగా గట్కేశ్వర్ వరకు అయితే సమస్య లేదు. మొదటి బేస్ లో 13 కిలోమీటర్లు మాత్రమే దీన్ని చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అక్కడ గాంధీ సరోవర్ సంబంధించి ఆల్రెడీ రక్షణ శాఖకు సంబంధించిన భూములు మొదటి బేస్ లో 24 ఎకరాలు ఇస్తానని చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు. తర్వాత మళ్ళీ వారే 40 ఎకరాలు అన్నాడు, తర్వాత 70 ఎకరాలు, దానికి 100 ఎకరాలు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ఎందుకంటే ఆ గాంధీ సరోవర్ తో పాటు అక్కడ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేసినట్లయితే ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దిగ్గజ సంస్థలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలి. అదే కాకుండా మూసి మీద ఒక పురాతన ఆలయం ఉన్నది ఎక్కడ మంచిర్యాలలో, అక్కడ దాన్ని డెవలప్మెంట్ చేసే ప్రయత్నం. ఇంకో దగ్గర అది ఉప్పల్లో చర్చి డెవలప్మెంట్ చేసే ప్రయత్నం. ఇంకొక దగ్గర మధ్యలో ఏదైతే మస్జిద్ ఉన్నది, ఏదో ఓల్డ్ సిటీ అక్కడ డెవలప్మెంట్ చేసే ప్రయత్నం. ఇంకొకడ ఏదైతే సిక్కులకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ 4 కట్టడాలు కూడా అది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అసెంబ్లీ వేదిక కూడా ప్రకటించారు. కాబట్టి దీని మీద చర్చ పెడితే ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతా ఉన్నాడు, ఖర్చు ఎంత అవుతా ఉంది, అది పరిహారం ఏ విధంగా ఇవ్వబోతా ఉన్నారు, ఎందుకు ఈ బఫర్, ఇవన్నీ కూడా రేపు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి కదా. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పింది అదే. అదే విధంగా ఏదైతే దేవాదుల ప్రాజెక్ట్ కావచ్చు, మిగతా ప్రాజెక్ట్ కావచ్చు, ఇంకేదో అంశమైనా కూడా అసెంబ్లీలో చర్చ చేద్దాం, రండి కూర్చొని మాట్లాడదాం, సమస్యల పరిష్కారం చూపిద్దాం.